లైఫ్ గురించి మనకు ఆలోచించుకున్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రగతి, మనం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, లేకపోతే దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు గో అని. డూ ఎవర్ థింక్ లైక్ దట్? అంటే No, I don't. ఐ వాంట్ టు మ్యారీ, పెళ్లి చేసుకోవాలన్నది ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయా, థాట్స్? No. పెళ్ళి వై నాట్? ఇప్పుడు చాలా ఇట్స్ ఎ వెరీ నార్మల్ థింగ్ దీస్ డేస్. డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో. పెళ్ళి అనే దానికన్నా ఐ ఫీల్ పెళ్ళి అనే పదం కన్నా కంపానియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఒక్కొక్క పాయింట్లో. ఐ డెఫినెట్లీ డూ మిస్ హ్యావింగ్ అ కంపానియన్, హ్యావింగ్ సంబడి యూనో టు టాక్ టు, అండ్ అది ఉంటుంది. కానీ మనం ఉన్న ఒక మెచ్యూరిటీ లెవెల్కి మళ్ళీ మనకి మ్యాచ్ అయ్యే పర్సన్ అండ్ ఆల్ దట్ ఐ డోంట్ నో. మళ్ళీ అది గెటింగ్ అ సింగిల్ పర్సన్ అవన్నీ చాలా ఇట్ ఈస్ అ వెరీ బిగ్. బట్ దెన్ లైఫ్ ఇట్స్ అ లాంగ్ లైఫ్ కదా, when you visualize రావాలి అని ఉంటే మేబీ అది రాసి పెట్టుంటే you're open to it. ఓపెన్ అనేది కాదు, బట్ ఐఎమ్ వెరీ కష్టం కొంచెం టు డీల్ విత్. ఎందుకలా అంటే మొండితనమా, మొండి డిమాండింగ్? బికాజ్ కాదు, ఐఎమ్ పర్టిక్యులర్. No, I'm very particular about lot of yeah things. I know that I know of you. Yeah I have నాకు ఇది ఇలాగే and there's a particular way I expect the person to respond, and it has to be that only. అది తగ్గేదేలే అంతే. కష్టం. సో అది కాక ఇప్పుడు మేబీ నేను ఇది 20s లో ఉంటే నేను బాగా అడ్జస్ట్ అయ్యేదాన్ని. ఐ కుడ్ హావ్ బీన్, బట్ నౌ ఇప్పుడు 30s కి వచ్చేసాక కష్టం. యా 30s లో కొంచెం కష్టం. I know. సో సిన్స్ we've come to 40s టచ్ అయ్యాను కాబట్టి ఐ డోంట్ నో, ఐ హ్యావ్ దానికనే ఇంకా నేను ఇంతే అనేది ఒక మెంటాలిటీ వచ్చింది. సో ఎదుటి మనిషికి అంతే ఉంటుంది కదా, వాళ్ళు అదే 40s లో ఉన్నప్పుడు వాళ్ళకి అదే మెంటాలిటీ. బట్ ఏదో ఒక కోర్ ఫిలాసఫీ, ఒక హోప్ ఏదో ఉంటుంది అందరికీ. అంటే సోల్మేట్ అనో, లేకపోతే టైం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయని, లేదు దేవుడే ఇస్తాడు, ఏదో పెట్టుకుంటారు ప్రతి వాళ్ళకి. అలాంటిది ఏమన్నా ఉందా, లేకపోతే అసలు బ్లాంక్ టోటలీ? నో, ఐ విల్ లెట్ ఇట్ unfold at its own time. అంతే. No, I am not planning anything. I don't have any such plans. పిల్లలు, what about kids? What are they saying? My kids they are busy in their own world. వాడు పెద్దవాడు ఇప్పుడే he is working in Bangalore, and పాప యుఎస్కి వెళ్ళింది. సో బాబు వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ? he's finished his graduation and he's working ఇండిపెండెంట్గా. మరి అమ్మ నా ఫస్ట్ జీతంతో చీర అవన్నీ వచ్చాయా? ఇంకా లేదు. వాడే పుడుచుకుంటూ ఉన్నాడు. అంతేనా? టైం ఉంది ఇంకా అయితే. అండ్ యాక్చువల్లీ అవును అంటే యూ సీ మోర్ లైక్ అ ఫ్రెండ్ టు ద కిడ్స్ కదా. I've seen that always. Very close with them, and nice children I have. Very well behaved, matured, very balanced, very grounded kids. I'm proud. I'm a proud mother. Yes. మంచి పిల్లలు. సో మంచి పిల్లల్ని సొసైటీకి ఇచ్చాను. అది తెలుస్తుంది, మంచి అమ్మ కాబట్టి. డిసిప్లిన్డ్ అండ్ ఫోకస్డ్ అండ్ వెరీ పర్టికులర్, వెరీ చిల్డ్రన్, వెరీ రెస్పెక్ట్ఫుల్ చిల్డ్రన్ దే ఆర్. అవును, కానీ సౌత్ ఇండియన్ రేఖ అనే ఈ కితాబ్ నేనే యూ ఓన్లీ గేవ్ మీ చాలా అందంగా, చాలా క్రియేటివ్గా చెప్పానా, ఇంకెవరైనా చెప్పారా? చాలా మంది కంపారిజన్ అయితే చాలా మంది చేస్తారు. అంటే బికాస్ ఆఫ్ యువర్ హెయిర్ స్టైల్, పెద్ద బొట్టు, చీరకట్టు స్టైల్, పెద్ద జుమ్కీస్, అవన్నీ కూడా. ఐ డోంట్ నో, అంటే అయ్యో దట్స్ ఐ మీన్ వెరీ బిగ్ నేమ్ టు బీ కంపేర్డ్ విత్. కానీ ఐ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఏమంటే అంటారు కదా, ఒక ఏదైనా వచ్చినప్పుడు యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఎనీ కాంప్లిమెంట్ ఆర్ సక్సెస్ ఆర్ ఎనీథింగ్ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, నాట్ లైక్ అహంకారం. సో ఇంకా అది కాపాడుకోవాలి కాబట్టి ఐఎమ్ రైట్. ప్రగతి నటించిన పాత సినిమాలు వేసుకుని చూసుకుంటుంటారా ఎప్పుడైనా? అప్పుడప్పుడు. తెలుగువే ఆర్ తమిళ్? తెలుగు చూసి వాట్ యూ ఫీల్? అది ఎలాగైతే దూరం వచ్చాడు అనిపిస్తుంది. ఐ లుక్ so different. I've grown up so much, I feel. So it is amazing to see how you started off very young age లోనే సక్సెస్ చూశారు, కష్టాలు చూశారు, అన్నిటినీ నెట్టేసి ఇప్పుడు పక్కకు వచ్చి ఇది నేను అని చెప్పి డిక్లేర్ చేసి హౌ యూ రీమోల్డెడ్ యువర్ లైఫ్. ఏదైనా
most difficult time that you remember in your life that you overcame? దేర్ వేర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ లేకుండా కష్టపడకుండా, కష్టము ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ బికాస్ సర్వైవల్ ఇట్ ఈస్, యూ డూ థింగ్స్ ఫర్ సర్వైవింగ్. ఎలాంటిది అంటే డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ రోజులు ఉంటాయి, డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అండ్ యునో సింగిల్ పేరెంట్గా పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ డిఫికల్ట్ బికాస్ ఛాలెంజింగ్, బికాస్ పేరెంట్స్ కూడా లేరు అండ్ నో వన్ టు సపోర్ట్. సో వెన్ యూ హ్యావ్ టు మేక్ థింగ్స్ ఆన్ యువర్ ఓన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఈచ్ టైమ్ ఈస్ బీన్ వెరీ డిఫికల్ట్. అండ్ పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అది బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ నా టర్మ్స్కి నేను ఉంటూ, దట్ చాలా కష్టపడ్డావు బంగారం, చాలా కష్టం. అదే టర్మ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఐ వాంటెడ్ ఇట్ ద లైఫ్ వాట్ ఐ యామ్ టుడే ఐ హ్యావ్ లివ్డ్. ఈరోజు ఇక్కడి దాకా నేను నా టర్మ్స్కే నేను వచ్చాను, నేను ఎవరి టర్మ్స్కి రాలేదు. ఐ కెన్ సే ఇట్ ఆన్ రికార్డ్. But I'm getting you on emotional and teary, you know, because I feel, yeah, when I look back I've come a very long way and I feel proud to be here sitting and you know when I look back I've come a very good way and very hard way and no very of course you are bindas, you are successful and you అవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఆ ప్లేస్కి చేరుకోవడానికి ఎన్ని కన్ఫ్యూజన్స్, ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు దాటుకుంటూ అవమానాలు అంటే ఎలా, వాట్ కైండ్ ఆఫ్ అవమానాలు మతలబ్ సి ఇక్కడ ఎస్పెషల్లీ సినిమానే కాదు ఎనీవేర్ వెన్ అ గర్ల్ టేక్స్ అ స్టాండ్ అండ్ ఇండైరెక్ట్గా షీల్ బీ హ్యూమిలియేటెడ్. దట్స్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ ఈ జర్నీలో. అంటే ఒక అమ్మాయిగా, ఒక లేడీగా if I have my opinion and if I have this is how I want to be, is not taken serious. It's not respected. I don't know for what, but so అది ఒక కపుల్ ఆఫ్ అంటే అది డైరెక్ట్గా ఏం అనలేరు కదా ఇప్పుడు. ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ మై ఫుట్ డౌన్ இன்னொரு இடத்துல மிரட்டிடுவாங்க. இன்னொரு இடத்துல இல்லை, மிரட்டுறது கிடையாது. they will try to humiliate you. ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారా? బికాజ్ ఐ కెన్ రిలేట్ సో మచ్ విత్, ఐ మీన్ సో మెనీ. హ్యూమిలియేట్ అంటే ఇన్ టర్మ్స్ ఐ మైట్ లూజ్ వర్క్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఆ ముందు సినిమా వాళ్ళతోటి చాలా బాగా చేసి ఉండొచ్చు. ఐ వుడ్ హ్యావ్ బీన్ అట్ మై బెస్ట్ అండ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ అ బ్లాక్ బస్టర్. ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ బీన్ దేర్. But just because I have my terms, I am working the way I want it, I might not be there the next movie, which I would be like, why? Anpastadi. Ante I'm not able to ఇది అర్థమైంది వెరీ సెన్సిటివ్ విషయాలు అంటే కనిపించక వినిపించక అలా ఉంటుంది ఆ హ్యూమిలియేషన్. సో బేసికలీ ఒపీనియన్స్ చాలా మన ఓన్ భావజాలం ఉంది అనే ఒక విషయం జీర్ణించుకోలేక ఇంకో చోట ఎక్కడో కొంచెం అంటే స్వేచ్ఛని నొక్కేది మన ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని, మన ఉనికిని కొంచెం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ని గుచ్చేది, మన ఆ ఈగోని పంచర్ చేసేది. ఇది ఎలా చేసేది పురుషులైనా స్త్రీలు కూడానా, ఆర్ జనరలీ సమాజంలో ఉందా? మోస్ట్లీ మెన్. బోత్ అండి. యాక్చువల్గా ఇట్స్ మోర్ ఫ్రమ్ ద విమెన్ దాన్ మెన్. టెల్ మీ వై. రియల్లీ ఇట్స్ ఫ్రమ్ ద విమెన్. ఐ డోంట్ నో. I mean touch wood, there are a lot of people who love me as a person and ladies చాలా మందికి ఇష్టం. But there are few people, I don't know, they just don't like me. I don't know for what. They just don't like me. And అది ఎంతో ఆబ్వియస్గా ఉంటుందనంటే అది తెలుస్తుంది సెట్లో దట్ దే ఆర్ నాట్ లైకింగ్ మీ అనేది. సో ఐ జస్ట్ కీప్ అవే అంతే. ఐ డోంట్ నో. అండ్ వాళ్ళకి రీజన్ కూడా ఉండదు నేను ఎందుకు నచ్చను, వాళ్ళకి రీజన్ కూడా ఉండదు. కానీ
ఎక్కడో తెలిసిపోతుంది మనకి. తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఒక గుడ్ వైబ్ బ్యాడ్ వైబ్ ఉంటుంది కదా, మనం ఒకరితోటి ఒక హాయ్ హలో చెప్పేటప్పుడే తెలిసిపోతుంది వెదర్ దే లైక్ అస్, వెదర్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఇన్ అ నైస్ వే ఆర్ నాట్ అనేది ముందే తెలిసిపోతుంది. బట్ కొంతమందితో ఆ వైబ్ వస్తుంది, అప్పుడు నేను ఐ మెయింటైన్ డిస్టెన్స్. అంటే ఎంత కష్టం ప్రగతి, బికాస్ యూ హ్యాడ్ ఎ డిస్టర్బ్డ్ మ్యారేజ్, అమ్మ వాళ్ళు లేరు, డిస్టర్బ్డ్ చైల్డ్హుడ్, డిస్టర్బ్డ్ మ్యారేజ్, డిస్టర్బ్డ్ ఇది. అండ్ ఇప్పుడు టు యాడ్ టు ఇట్ ఈ బయట సిచ్యువేషన్లో ఇలాంటివి చురకలు తగులుతూ ఉంటే మనం చెప్పుకోలేము, వర్క్ చేసుకుంటూ పోవాలి, బాధ్యత కూడా ఉంది. పోనీ కూర్చుని ఒక 2 గంటలు ఏడుస్తే అయిపోతుంది ఇవాళ అంటే అలా కాదు. ఇదంతా మోయడం ఈజీ కాదు కదా ప్రగతి. ఐ టెల్ యూ వాట్, దట్ ఈస్ మేడ్ మీ స్ట్రాంగ్. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణమే ఆ చురకలు కూడా అయి ఉండొచ్చు. బికాస్ చాలామంది గివ్ అప్ అయ్యే దగ్గర ఐ డెంట్ గివ్ అప్. నేను ఇలాగే ఉంటాననేది నేను క్లియర్గా ఉన్నాను ఫస్ట్ నుంచి. ఐ బీన్ వెరీ స్ట్రాంగ్ విత్ మై వాట్ ఐ వాంటెడ్ టు డూ, హౌ ఐ వాంట్ టు బీ, హౌ నేను ఎలా ఉండాలి, నేనేం మాట్లాడాలి, నేనేం మాట్లాడకూడదు, నేను అనే విషయంలో నేను ఇంకొకరి ప్రమేయం ఎప్పుడు ఇవ్వలేదు. నేను అనేది నేను ఇలాగే ఉంటాను. బికాజ్ ఐ ఆల్వేస్ న్యూ ఐ వాజ్ రైట్. అండ్ వెన్ ఐ am రైట్ ఐ విల్ నాట్ కాంప్రమైజ్. సో వేర్ ఇస్ అల్టిమేట్ హీలింగ్ ప్రగతికి? మరి వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ హీలింగ్? ఐ టేక్ ఇట్ అవుట్ ఇన్ ద జిమ్. ఐ జిమ్లో అన్నీ వేసి బాధేయడమే. ఎందుకు వై యామ్ ఐ సో అగ్రెసివ్ ఇన్ ద జిమ్? ఇట్ ఈస్ బికాజ్ ఆల్ మై ఫ్రస్ట్రేషన్, దుఃఖం, బాధ, సంతోషం అన్నీ అక్కడ పడాలి బిడీలు 100 కేజీలు లేపొచ్చే బాడీని మొత్తం అలిసిపోయేదాకా చేసి వచ్చి గమ్ముని పడుకుంటాను. ఐ వర్క్ ఇట్ అవుట్, ఐ డూ ఇట్ దేర్. మరి జిమ్ చేయని వాళ్ళకి అవుట్లెట్ ఏంటి మరి? ఏదో ఒకటి వాట్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ కనుక్కోవాలి. అంటే కొంతమందికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సింగింగ్ ఉండొచ్చు, డాన్సింగ్ ఉండొచ్చు. ప్రగతి ఒక పాట పాడ ప్లీజ్. నాకు రాదు, అయ్యో 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 అయ్యో, ఏదో ఒకటి. వెరీ బ్యాడ్ డాన్స్ పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టేసి అసలు మామూలుగా ఉండదు. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఐఎమ్ నాట్ ఎ ట్రైన్ డాన్సర్. అండ్ మ్యూజిక్ అంటే మనకు అలా పూనగా వచ్చేస్తుంది. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ ఇట్. అండ్ మై సన్ ఆల్సో హ్యాస్ ద సేమ్ ప్రాబ్లమ్. హీ ఆల్సో మ్యూజిక్ అంటే ఆడి కాల్చేతి లాగా. ఏంటి రిథమా లేకపోతే మెలోడీయా? సమ్ డండనక డండనక విల్ బి లైక్ డండనక. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ ఇన్ మీ. అండ్ అది ఎంతో అనుకుంటాను, లేదు బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటే ఒక చోటుకి వెళ్ళే ముందు, ఏదైనా పార్టీకి వెళ్ళే ముందో లేకపోతే ఎక్కడికైనా ఫంక్షన్ ఏదైనా వెళ్ళే ముందు 100 సార్లు నాకు నేను చెప్పుకుంటాను, బిహేవ్ యువర్ సెల్ఫ్, యూఆర్ నాట్ గోయింగ్ టు డాన్స్, యూ షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. అక్కడ వెళ్ళి అందరూ ఉంటారు, ఏదో ఒకటి వీడియో వస్తుంది బయటికి, వద్దు చేయొద్దు, అలా చేయకు ఇలా చేయకు, నాకు నేను ఒక 100 సార్లు చెప్పుకుని వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే నేను అనుకున్నదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. టక్కున లేచి డండనగా ఇంకా ఏం డ్రెస్ వేసుకున్నాను ఏది మనకు అనవసరం, నాకు ఆటోమేటిక్గా స్టార్ట్ ఆఫ్ డాన్సింగ్. ఐ డోంట్ నో దట్. అది కూడా ఐ లైక్, అంతే. ఐ లైక్ ఇట్. I really like it. And I feel bad when people become, I mean there are few people no, they have opinion about it, like you know, ఎందుకు ఈ డాన్స్లు, పిచ్చి డాన్సులు ఎందుకు అని. See, that's my way of joy. అవును అవును, దట్స్ అంటే ఒక్కొక్కరి సంతోషం. ఇప్పుడు నాకు మ్యూజిక్ వింటే నేను డాన్స్ చేసేది నాలో నుంచి బయటకు వచ్చే అదొక సంతోషం. దట్స్ అ ఫార్మ్ ఆఫ్ జాయ్. అబ్సల్యూట్లీ. ఐ మీన్ అండ్ నాట్ దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, బట్ దట్స్ మై వే ఆఫ్ లివింగ్. యా, దట్స్ మై లైఫ్, దట్స్ హౌ ఐ యామ్. సూపర్. అసలు ఆ డాన్స్ స్టెప్లు ట్రై చేశాను, కాల్ స్ప్రెయిన్ అయింది మీ వీడియో చూసి. ఇంట్లో ఏదో ట్రై చేసుకున్నా లేదు, బట్ యా, I just love life. I go with the flow. I am high on life, yeah, basically. I love life. అసలు ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి కెరియరు, ఇంత మంచి పిల్లలు, ఇంత మంచి ఫ్రెండ్స్, ఇంత 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 ఒక హెల్త్, ఇంత ఒక మంచి హెల్త్, ఇంత అందం, ఇంత జుట్టు, ఇవన్నీ ఉన్నాయి. వై షుడ్ ఐ నాట్ సెలబ్రేట్? ఇదే వచ్చిన పాయింట్ ఇప్పుడు కమ్మయ్య. అది why should I not celebrate? What is the problem? I have to celebrate everything about me. నేను ఇంత దూరం కష్టపడి వచ్చేసాను.
I've crossed, I've come, I'm bloody celebrating my life. Yes. Dude, take it or leave it. అంతే కదా, Ah, అంతే. I am celebrating నా లైఫ్ ఇది. సూపర్. నేను సాహసించాను డాన్స్ స్టెప్ వేయడానికి మీతో, కానీ ఇప్పుడు